హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజైతే మనం బెండకాయ రోటి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంతవరకు మీరు బెండకాయలతో పచ్చడి కనుక చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు చక్కగా మగ్గి బాగా వేగుతాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక 3 పెద్ద టమాటాలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి. మీరు బెండకాయలు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో అదే క్వాంటిటీలో టమాటాలు వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇందులోనే ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, టమాటాలు చక్కగా ఉడికిపోయినాయండి. ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరి సైజంతా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడి మీదనే చింతపండు కొంచెం నానుతుందండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లార్చుకుందాం. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని, అలాగే మనం ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చిని చింతపండుతో సహా వేసుకోండి. ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెప్పలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని వీటన్నిటినీ కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని పోపు వేసుకుందామండి. ఇక్కడ నేను పోపులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ పోపు వేసుకొని అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ గైస్.